ఈరోజు మన వీడియో వచ్చేసి పౌర్ణమి రోజు నేను గుమ్మడికాయ దీపం పెట్టుకున్నాను. ఈ గుమ్మడికాయ దీపం ఎలా పెడతారు, ఎన్ని వారాలు పెడతారు, దీనికి సంబంధించిన విషయాలన్నీ చాలా క్లియర్గా ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్. పౌర్ణమి రోజు ఈవినింగ్ మనం ఈ గుమ్మడికాయ దీపాన్ని పెట్టుకుంటాము. మనం ఈ గుమ్మడికాయ దీపం పెట్టుకోవాలి అనుకుంటే ముందుగానే అనుకోవాలి. 1 పౌర్ణమి, 3 పౌర్ణములు, 5 పౌర్ణములు అని అట్లా మన శక్తి కొలది మనం ఎన్ని పౌర్ణములు చేసుకుంటాం అనేది ముందే అనుకోవాలి. నేను ఈ గుమ్మడికాయ దీపం 3 పౌర్ణములు చేసుకున్నాను. ఈ పూజ మనం పౌర్ణమి రోజు మార్నింగ్ ఏం చేయము, ఈవినింగే చేసుకుంటాము. ఉదయం మనం నార్మల్గా డైలీ చేసుకున్నట్లుగానే మన పూజా మందిరంలో పూజ చేసుకుంటాం. ఈ పూజ వచ్చేసరికి పౌర్ణమి రోజు రాత్రిపూట మనం రాత్రి అంటే 6 తర్వాత మనం ఇంటి ముందు ఈ విధంగా చక్కగా ముగ్గులది వేసుకొని గుమ్మాన్ని పూజించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చాపరు స్టీల్ది. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మన కిచెన్ ప్లాట్ఫామ్కి అట్లా చాపర్కి ఒక చిన్న గట్టులాగా ఉంటుంది కదా, అది తగిలిచ్చేసామంటే జరగదు పక్కకి. చపాతీలు చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. దీనిని నాకు మా పిన్ని గిఫ్ట్ చేశారు. మనకి ఈ గుమ్మడికాయ దీపం అంటే బూడిద గుమ్మడికాయ కావాలి. ఈ బూడిద గుమ్మడికాయని లేతది తీసుకున్నా నేను. దీనికి మెయిన్గా పసుపు, కుంకుమ, గంధం, విభూది అవసరం అవుతాయి. లేత గుమ్మడికాయ తీసుకోండి, అప్పుడు కట్ చేయడానికి చాలా బాగుంటుంది, మనకి ఈజీగా కట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మిడిల్ పార్ట్కి కట్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఈ గుమ్మడికాయని ఇట్లా కట్ చేసుకోవాలి కాబట్టి మనకి లేతదైతే చాలా ఈజీగా ఉంటుంది, తొక్క కూడా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది మనకి కటింగ్ అప్పుడు. దీనిని హాఫ్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బూడిద గుమ్మడికాయని హాఫ్ పార్ట్కి కట్ చేసుకున్నాం కదా, ఒక సగం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా సగాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం. ఎలానో చూడండి ఒకసారి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఇది ఉంటుంది కదా తొడిమలాగా, అది కట్ చేసేసేయండి. దానిని కట్ చేసిన తర్వాత మనం 4 ముక్కలు కట్ చేసుకోవాలి బూడిద గుమ్మడికాయని. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టకుండా ఒకదాని మీద ఒకటి పేర్చుకోవాలి మనం. అందుకని కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ మధ్యలో తేడా రాకుండా చక్కగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోండి. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, లేత గుమ్మడికాయకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదైతే మనకి విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన రెమెడీ. ఈ రెమెడీ వచ్చేసి సాత్వికంగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ సగాన్ని 4 ముక్కలు కట్ చేసాం కదా, అది ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాము. సేమ్ ఇలానే ఇంకొక సగాన్ని కూడా మనం 4 ముక్కలుగా చేసుకోవాలి. ఈ 4 ముక్కలు సమానంగా రావాలనేం లేదు. ఒకటి చిన్నగా వస్తుంది, ఒకటి పెద్దగా వస్తుంది, అయినా పర్వాలేదు. కాకపోతే మనం దీనిపైన దీపం పెడతాం కాబట్టి దీపం పడిపోకుండా ఉండేలాగా చక్కగా ఒకదాని మీద ఒకటి అమర్చుకుంటే చాలు. ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఫస్ట్ దానికి పసుపు రాసుకోవాలి. మొత్తం గుమ్మడికాయ ముక్క మొత్తం పసుపు రాసేసేయాలి, బ్యాక్ సైడ్, ఫ్రంట్, సైడ్స్ అట్లా మొత్తం. తర్వాత అలాగే ఇంకొక సైడ్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా పసుపు రాసుకోవాలి. అంటే మనం వాకిలికి అటుపక్క ఇటుపక్క పెట్టుకుంటాం కాబట్టి రెండిటికి రాసుకొని ఉండాలి. రెండవ ముక్కకు వచ్చేసి కుంకుమ రాయాలి. దీనికి ఎర్రని కుంకుమ అయితే చాలా బాగుంటుంది. మెరూన్ కలర్ కూడా రాయొచ్చు. ఇంకొక షేడ్ ఉంటుంది కదా, పింకిష్ రెడ్డిష్ షేడ్, అదేం రాయొచ్చు. కానీ ఎక్కువ సింధూరం రెడ్ కలర్లో ఉన్న కుంకుమ అయితే చాలా శ్రేష్టం. ఇది కూడా యూజ్ చేయొచ్చు. మనకు నచ్చిన కుంకుమలో చాలా రకాలు వస్తున్నాయి ఇప్పుడు. కాకపోతే రెడ్ కలర్ అంటే కొంచెం బాగుంటుంది కదా, రెడ్ మంచిగా ఉంటుంది చూడటానికి కూడా. రెడ్ కలర్ది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. వీలైనంత వరకు కెమికల్స్ లేనివే వాడటానికి ప్రయత్నించండి. కెమికల్స్ ఏంటంటే అవి రంగే ఉంటుంది కానీ కుంకుమ, పసుపు, గంధం అన్న ఫ్లేవర్స్ మనకి తెలియట్లేదు.
ఇప్పటి వరకు పసుపు రాసాం, కుంకుమ రాసాం. ఇప్పుడు మూడవ దానికి గంధం రాయాలి. ఈ గంధం కూడా అంతే, నేను ఎక్కువ కెమికల్ ఉన్నది వాడను, అందుకే ఇక్కడ మీకు వేరే కలర్లో కనిపిస్తుంది. అదే మనకి చిన్న చిన్న డబ్బాల్లో అట్లా బయట 10 రూపాయల డబ్బాలో దొరికేది ఇంకొంచెం థిక్గా ఉంటుంది. నేను మ్యాక్సిమం కెమికల్స్ లేనిదే వాడటానికి ఇష్టపడతాను. నాలుగవ గుమ్మడికాయ ముక్కకి విభూదిని రాసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, మనం గుమ్మడికాయని హాఫ్ పార్ట్ చేసుకుంటాం. ఒక సగాన్ని మళ్ళీ 4 ముక్కలుగా కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఒకవైపు కట్ చేసుకున్న 4 ముక్కలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం ఇట్లా పెట్టుకుంటూ రావాలి. ఫస్ట్ పసుపు, సెకండ్ కుంకుమ, థర్డ్ గంధం, ఫోర్త్ వచ్చేసి విభూది. ఇలా ఒక సైడ్ గుమ్మానికి, అట్లానే గుమ్మానికి ఇంకొక పక్క కూడా మనం దీపం పెడతాం కదా, అట్లానే సేమ్ మనం ఇప్పుడు ఎలా అయితే ఒక సైడ్ దానికి అప్లై చేసుకున్నామో అలాగే రెండో పక్కకి ఇంకొక హాఫ్ గుమ్మడికాయ ఉంది కదా, దానికి కూడా అట్లనే పసుపు, కుంకుమ, గంధం, విభూది పూర్తిగా రాసేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అమర్చుకోండి మీరు కూడా. ఇలా పెట్టుకున్న ఈ గుమ్మడికాయ చెక్కల మీద మనం ఇట్లా ఆవు నేతితో, మెయిన్ ఆవు నెయ్యి ఇంపార్టెంట్ ఇక్కడ, ఆవు నేతితో దీపం పెట్టుకోవాలి. ఈ దీపాన్ని మనం ఇంటి బయట గుమ్మం దగ్గర, అంటే మన వాకిలి దగ్గర ముగ్గు పెట్టుకుంటాం కదా, అక్కడ కొంచెం చిన్నగా పసుపు కుంకుమ వేసి 2 తమలపాకులు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని దాని మీద ఈ గుమ్మడికాయ దీపాన్ని పెట్టుకోవాలి. ఇంతే, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చేసుకున్న తర్వాత మనం ఇంట్లోకి వచ్చి మన దేవుడి మందిరంలో రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటామో అలాగే దీపారాధన చేసేసుకొని మనకి నచ్చిన అమ్మవారి అష్టోత్తరం కానీ, నాకు ఇక్కడ శ్రీచక్రం ఉంది, నేను శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకుంటాను. అలానే చిట్టి గాజులతోటి, పువ్వులతోటి, ఇప్పుడు జర్మన్ సిల్వర్లో కూడా చాలా రకరకాల పువ్వులు వస్తున్నాయి కదా, అవి. కాకపోతే నేను జర్మన్ సిల్వర్ వాడను, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి వాడేవాళ్ళు వాడుకుంటారు. అవి ఏమి కాదు అనుకుంటే చక్కగా కుంకుమతోనైనా అక్షింతలతోనైనా సరే మనం అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు. అలాగే మనం పౌర్ణమి రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను. మా ఇంట్లో శ్రీచక్రం ఉంది. ఇలా నేను శ్రీచక్రంని ఒక గిన్నెలో పెట్టుకొని రోజు కుంకుమార్చన చేసుకుంటాను. ఇప్పుడు మనం లలితా సహస్రనామ స్తోత్రం కానివ్వండి, లేదా మణిద్వీప వర్ణన కానివ్వండి, లక్ష్మీ అష్టోత్తరం కానీ, దుర్గాదేవి 32 నామాలు ఉంటాయి కదా అవి కానివ్వండి, దేవి ఖడ్గమాల స్తోత్రం కానివ్వండి, శ్రీ సూక్తం, మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి అష్టకం, లలితా చాలీస, కనకదార స్తోత్రం, అలా మనము ఏదైతే మనకి నోటికి వచ్చు, తప్పులు లేకుండా ఏదైతే మనం చదవగలమో అనుకున్నది మనం చదువుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ఇదే చదవాలి, ఇది చదవకపోతే కుదరదు అనడానికి లేదు. మనకి ఏది నోటికి వస్తే అది చదువుకోవచ్చు. అలాగే నాకు దత్తుడు అంటే చాలా ఇష్టం. నేను దత్తస్తవం కూడా చదువుకుంటాను. ఏ పూజ చేసుకుంటున్నా సరే నేను దత్తుడికి కూడా చేసుకుంటాను. ఇది మనం నిత్యం పారాయణం చేసుకునే సుందరాకాండ, చాలా బాగుంటుంది. సుందరాకాండ పెద్ద బుక్ ఉంటుంది కదా, దాని సారాంశం అంతా ఇది మన వాడుక తెలుగులో ఇచ్చారు. ఇది మనం నిత్యం పారాయణం చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు గుమ్మడికాయ దీపం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నా, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.